హలో చెప్పు. అలాగే 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 అన్నానా? పెట్టే ఫోను. ఏంటి సార్ అంత సీరియస్ గా మాట్లాడుతున్నారు? మేడమా? నీకెందుకు నాగరత్నం, అటెండెన్స్ తీసుకుంటా. సార్ ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది, లెసన్ చెప్పండి. సారు, దేవిశ్రీ ప్రసాద్ కొండ మీద దర్శనానికి వచ్చాడంట, మేము వెళ్ళి కలవాలి. అవును, మేము వెళ్ళకపోతే హట్ అవుతారు. అవును సార్, ఇష్టమున్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు వెళ్తారు. వాళ్ళకి ఆబ్సెంట్ వేయండి. అదేంటి? ముందు అటెండెన్స్ తీసుకోండి, పనున్న వాళ్ళు వెళ్ళిపోతారు. అవును, మాకు బి బ్లాక్ దగ్గర పని ఉంది, మేము వెళ్తాం. నా క్యాంటీన్ లో టీ తాగే పని ఉంది. ఒరేయ్, మీకు ఒక్క నిమిషం టైం ఇస్తున్నా. ఇంకా నిమిషం ఏంటి సార్? ఇప్పటికే. ఇదిగో దీక్ష, నా సహనాన్ని పరీక్షిస్తున్నావమ్మా. లెసన్ స్టార్ట్ చేస్తాగా. శ్రీలత చెప్పినట్టు ముందు క్లాస్ తీసుకుంటాను. ఆ క్లాస్ కూడా శ్రీలతనే తీసుకోమని చెప్పండి సార్. ఈ ఇస్మాయిల్ గడికి పళ్ళు రాళ్ళు కొడితే గానీ ఆ నవ్వడం మానరు సన్నాసరి. సైలెన్స్. కూర్చో. ఓకే, అందులో పుస్తకాలు తీయండి. మనిషి మిషన్స్ మీద ఆధారపడ్డం ఈ రోజు సర్వసాధారణ. అదే సార్ మా నాన్న. అవసరం లేదు, ఇక్కడే మాట్లాడి త్వరగా ఫోన్ పెట్టాయి. అలాగే చెప్పు సాంబయ్య, అందరూ కులాసేగా? అవునా? భలే వాడివి సాంబయ్య. ఆ 10 ఎకరాల అమ్మకానికి వస్తే నాకెందుకు ఫోన్ చేయలేదు? కొనిపారే, పైగా అది ఏకచెక్క. సరేనా? ఉంటా సాంబయ్య, ఇక్కడ మా మాస్టారు తినేసేలా చూస్తున్నాడు. మనిషి మిషన్ మీద ఆధారపడడం అనేది ఇవాళ టైం అయిపోయిందమ్మా. ఐఎమ్ సారీ. ఎంత పని జరిగింది. ఒక్కరోజు బద్దకిచ్చి సామాన్ ఎక్కడ పెడితే అదే రోజు దొంగడు రావడం, దోపుకెళ్ళడం, అంతా చేన్సిన సెలవ. డిఎస్పీ గారండి, ఏంటి మీ సామాన్ కూడా పోయాయంట? అవునార్మగం, పోయి దొరికాయి సామాన్లు. నిజంగానే నువ్వు చాలా అదృష్టవంతుడు డిఎస్పీ. పోయిన సామాన్ దొరకడం అంటే మాటలా? అవును బాబు. డిఎస్పీ టీవీ. అయ్యో, మాట్లాడేసాను, ఇరుక్కుపోయానే. ఒక్క నిమిషం బాబు. అమ్మయ్యా, పట్టించుకోలేదులే. డిఎస్పీ టీయూ అన్నారు కదా, అంటే నీకు మాటలు. అంటే ఆరుముఖం అడిగాడా? నేనెప్పుడు అడిగా? ఇందాకెప్పుడో అడిగా, ఇప్పుడు అడిగింది సారే. అంటే నువ్వు విన్నావు కదా? బాగా వినిపించింది డిఎస్పీ. ఒకవేళ చదువులో పడి నేను వచ్చిన విషయం మర్చిపోయిందా ఏంటి? వచ్చేస్తుంది. ఏంటి పిల్ల చిక్కినట్టు అనిపిస్తోంది? ఏంటో ఈ పిల్ల చదువు ధ్యాస ఎప్పుడు పోతుందో ఏమో. బాగున్నావా నాన్న? నాకేం గాని, నువ్వేంటి ఇలా అయిపోయావు? ఊరుకో నాన్న, నువ్వెప్పుడు ఇలాగే ఉంటావు. నాకేమేంటి, నేను బాగానే ఉన్నాను. అవును, అమ్మేలా ఉంది? బాగుందమ్మా, అమ్మ కూడా వస్తానంది. మరి తీసుకురాపోయావా? అది మనోడు రాత్రి పిచ్చి పని చేసుంటాడు, పోలీసులు పట్టుకున్నారు. తులసి సార్ దగ్గరికి వెళ్తున్నారు అంటే వీడిని ఉద్యోగం నుంచి పీకేస్తున్నారన్నమాట. అదృష్టవంతులు అందరూ వెళ్ళిపోతున్నారు, నాకే టీసీ రాకొచ్చింది. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే నమస్తే. ఏంటయ్యే సీను వేళ్ళ వెంట పెట్టుకొచ్చావు? సారీ సార్, సీనుని మేమే వెంట పెట్టుకుని వచ్చాం. మీరా? ఎందుకు? కంగారు పడకండి సార్, ఇలాంటి సెక్యూరిటీని మా సర్వీస్ లో మేము చూడలేదు. అంత చండాలంగా కాపలా కాస్తున్నాడు కదా. భలే దానివమ్మాయి. సార్, కన్నార్పకుండా, కనీసం కదలకుండా, కనీసం నిద్రపోకుండా సెంటర్ లో వైఎస్ఆర్ విగ్రహంలా నిలబడి కాపలా కాస్తుంటారు సార్. ప్రతి రాత్రి మేము డ్యూటీ చేసేటప్పుడు చూస్తుంటాం.